కంటి ఎదుట అంతా కనబడుతోంది. భవిష్యత్తు కనబడుతోంది. కానీ ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకోవడం పాకిస్తాన్ వంతవుతుంది. ఖచ్చితంగా భారతదేశం దాడి చేస్తది. ఎక్కడ చేస్తుందో, ఎలా చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఏం చేస్తుందో అర్థం గాక తలపట్టుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్ 1 లాగా పీఓజేకేలో చేస్తుందా? సర్జికల్ స్ట్రైక్ 2 లాగా బాలాకోట్‌లో చేస్తుందా? లేకపోతే లాహోర్‌లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లష్కర్ ఎ తోయిబా ఆఫీసును పేల్చేస్తుందా? లేదంటే ఒకేసారి 42 ఉగ్రవాద స్థావరాలున్నాయి గదా! వాటిట్లో పేల్చేస్తుందా అని అప్పటికే అక్కడున్న తీవ్రవాదుల్ని దాటిచ్చేశారు. వేరే చోట్ల దాచేశారు. ఆ దాచేసేటటువంటి రూట్ అంతా భారత్‌కి తెలుస్తుందన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే శాటిలైట్‌తో ట్రాక్ చేస్తారు కాబట్టి. ఇప్పుడేం జేయాలి? ఉగ్రవాదుల్ని కాపాడుకోవాలి. పాకిస్తాన్ సరిహద్దు లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. అక్కడ ఉన్న లేపేసేస్తే ఏం చేయాలి? ప్రపంచమంతా భారత్ వెనకాల నిలబడుతుంది. అంతగా అయితే ఒక ఖండిస్తుంది మొక్కుబడిగా. అంతకు మించి ఏం చేయలేదు. అలాగని జెప్పి పాకిస్తాన్ యుద్ధ సామగ్రి అంతా తీసుకొని బయలుదేరితే గనక ప్రపంచమంతా